నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఇంటింటా హోమియో ఆర్ఎంమెట్, ధ్యానంతో నడుము నొప్పి నుంచి ఉపశమనం, ఛాతీలో నొప్పి వెంటనే ఏం చేయాలి, యోగాతో కడుపులో గడబిడ మాయం, ఇంకా హెల్త్ టిప్. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఔషధాల్ని తయారు చేయడంలో మిగతా వైద్యాలతో పోలిస్తే హోమియోది ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో లభించే లోహాలు, లవణాలు, ఖనిజ లవణాలు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం మనకొక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అలాంటి ఔషధాల్లో ఆర్ఎంమెట్ ఒకటి. పిల్లలకు, పెద్దలకు ఎంతగానో ఉపకరించే హోమియో ఔషధం ఆర్ఎంమెట్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యం అంటే అస్వస్థత లేని స్థితి. అస్వస్థత అనేది దేహ, మానస, ప్రాణస్థాయిల్లో దేనిలోనైనా ఉండొచ్చు. ఇది గుర్తించటమే సహజ వైద్య లక్షణం. మనిషి అంటే దేహం, మనస్సు, ప్రాణం, ఈ మూడు అంశాల సమన్వితమని చెబుతుంది హోమియో వైద్యం. రోగిని ఈ మూడు స్థాయిల్లోనూ పరిశీలించి లక్షణాల్ని సమన్వయపరుచుకుంటూ తదనుగుణంగా ఔషధాల్ని ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మన ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది. హోమియో వైద్యం సారూప్య సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుంది. ఒక పదార్థం ఆరోగ్యవంతుడిపై ప్రయోగించిన కొన్ని లక్షణాలు గోచరిస్తాయి. అవే లక్షణాలు ఉన్న రోగిపై ఆ పదార్థాన్ని వాడితే జబ్బు తగ్గుముఖం పడుతుందని డాక్టర్ హానిమన్ గుర్తించారు. ఈ సూత్రాన్నే లైక్స్ క్యూర్ లైక్స్ అని, సారూప్యతా సూత్రమని పిలుస్తారు. విష పదార్థాల్ని సైతం పొటెంటైజేషన్ పద్ధతిలో పల్చబరిచి శక్తి రూపంలోకి మార్చి ఔషధంగా ఇవ్వటం వల్ల అనారోగ్యం కుదుటపడుతుందని చెబుతుంది హోమియో వైద్యం. హోమియో వైద్యంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వైద్యానికి సంబంధించినంతవరకే రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనిషి, రెండు మందు. మనిషి అనగానే అతనికి మనస్సు బాగలేదనుకోండి, అది వ్యాధి. అతనికి ఇప్పుడు గుప్తంగా ఉంటుంది, రేపు వ్యక్తం అవుతుంది. ఈ గుప్తం ఒక దశ, వ్యక్తం ఒక దశ. కాబట్టి గుప్తం, వ్యక్తం అనే మాటకు వచ్చేటప్పటికి మనిషిని మనం మూడు దశల్లో చూస్తున్నాం అన్నమాట. ఇంటర్నల్ మ్యాన్, ఇంటీరియర్ మ్యాన్, ఎక్స్టర్నల్ మ్యాన్. ఈ మూడు గుర్తిస్తుంది హోమియో వైద్యం. అంటే మనం ఈ వ్యాధిని వ్యక్త దశలో, అవ్యక్త దశలో, మూల దశలో కూడా ఉన్నది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మనం ఇన్నిటి మీద మనం ఆధారపడి ఔషధాన్ని ఎంపిక చేయాలి. అలాంటి ఔషధాలను ఎంపిక చేస్తేనే మనకి సరైనటువంటి, మళ్ళీ తిరగబెట్టకుండా అతని వ్యాధి నివారణ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బంగారం ఉన్నది. బంగారం గొప్ప ఔషధం, కానీ అది స్థూల రూపంలో దానికి ఆ లక్షణాలన్నీ, ఆ వివరాలన్నీ ఉండవు. సూక్ష్మ రూపంలో అంటే పొటెన్సీగా మారిస్తేనే అది ఉపయోగపడుతుంది. అందువల్ల స్థూల రూపానికి ఉండేటువంటి గుణాలు వేరు పదార్థాలకి, సూక్ష్మ రూపంలో ఉండేటువంటి ధర్మాలు వేరు. అవి కూడా గుర్తించాలి. ఆరం మెటాలిక్ అంటే బంగారం. బంగారం హోమియో వైద్యంలో చాలా ముఖ్యమైన ఔషధం. ఆరం మెటాలికంను పనిమంతుల ఔషధంగా చెబుతారు నిపుణులు. ఆరంమెట్ వ్యక్తులకు బద్ధకం మచ్చుకైనా కనిపించదు. 24 గంటలు పనిచేయటానికి ఉత్సాహపడుతూ ఉంటారు. ఎంత పని చేసినా ఇంకా చేయాలని మదనపడుతూ ఉంటారు. చిన్న చిన్న విషయాలపైన సైతం బాగా శ్రద్ధ పెడతారు. ప్రశ్నించే తత్వం ఎక్కువగా ఉంటుంది. ఆరంమెట్ వ్యక్తులకు ఎముకల్లో బాధలు అధికం. సంగీతం అంటే ప్రీతి. మద్యపాన ప్రియులు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించటాన్ని తట్టుకోలేరు. ఆరంమెట్ వ్యక్తులకు ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. కలలో కూడా ఆత్మహత్యలు, శవాల గురించినవే ఎక్కువగా ఉంటాయి. భగ్న ప్రేమల మూలంగా వీరిలో బాధలు ఉద్రేకిస్తుంటాయి. ఇదొక ప్రత్యేక లక్షణం. శారీరకంగా, మానసికంగా కనిపించే ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకొని ఆరంమెట్ ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలి. బంగారాన్ని హోమియో వైద్యంలో చాలా ముఖ్యమైనటువంటి ఔషధంగా పరిగణిస్తాం. ఎందుకంటే
బంగారం డిప్రెషన్కి చాలా ఉపయోగపడుతుంది. ఎవరన్నా పేషెంట్ డిప్రెస్ అయితే బంగారం ఆరం మెట్ వాడుకోవాలి. తర్వాత ఎవరికైనా బీపీ ఉంటే ఆరం మెట్ చాలా ఉపయోగమైనటువంటి మందు. యాంజైనా చెస్ట్లో బాగుంటే అతనికి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. అది కణుతులకు కూడా ఉపయోగమైనటువంటి ఔషధం. గర్భకోశంలో కణుతులు ట్యూమర్స్ ఆఫ్ ది యూట్రస్ బంగారం ఆరం మెటాలికం చాలా ఉపయోగమైనటువంటి ఔషధం. కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా మంచి ఉపయోగం. తర్వాత పద్దాక జలుబు, తుమ్ములు, విపరీతమైన బాధ, సైనసైటిస్ ముఖ్యమైనటువంటి ఔషధం. తలనొప్పి ఉన్నదనుకోండి, ముఖ్యమైనటువంటి ఔషధం. ఇన్సామ్నియా, నిద్ర పట్టదు, ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత ఈ చెవిలో చీము, తర్వాత చెవిలో ఎముకలు కూడాను వ్యాధులకు గురైతే ఔషధం వాడుకోవాలి. ఈ బంగారానికి గుణానికి మనసు మీద, అలాగే శరీరంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి భాగాల మీద, తర్వాత వాళ్ళ యొక్క స్వభావం వాటి కూడా గమనించి మనం ఈ ఔషధాన్ని వాడుకున్నట్టయితే ఈ బీపీ లాంటి వ్యాధులు, తర్వాత చెస్ట్ వ్యాధులు, ఫైబ్రాయిడ్, క్యాన్సరు, చెవులో చీము, ఇన్ని కష్టమైనటువంటి వ్యాధులకి, ఆపరేషన్లో అవసరమైనటువంటి వ్యాధులకి ఇది ప్రత్యేక ఔషధంగా మనకు ఉపయోగపడుతుంది. ఆరంమేట్ హోమియో వైద్యంలో చాలా ముఖ్యమైన ఔషధం. మానసికంగా తీవ్రమైన వ్యాకులతలకు లోనైన వారికి, ముఖ్యంగా డిప్రెషన్తో బాధపడుతున్న వారికి ఆరం మెటాలికం ఒక చక్కటి ఔషధం. అలాగే అధిక రక్తపోటుతో బాధపడుతున్నప్పుడు, తరచూ ఛాతీలో నొప్పితో బాధపడుతున్న వారికి ఆరంమెట్ని ఎంపిక చేసి వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు తప్పనిసరిగా ఆరంమెట్ని ఎంపిక చేసి వాడుకోవాలి. శ్వాస అవయవాల్లో సమస్యలు, ముఖ్యంగా జలుబు, తుమ్ములు, సైనసైటిస్ బాధలకు ఆరంమెట్ బాగా పనిచేస్తుంది. మద్యపానాన్ని మానుకోవటానికి ఆరంమెట్ని మించిన ఔషధం మరొకటి లేదు. తలనొప్పికి, నిద్రలేమికి, చెవుల్లో చీము కారుతున్నప్పుడు తప్పనిసరిగా ఆరంమెట్ని వాడుకోవాలి. భగ్న ప్రేమల మూలంగా బాధపడుతున్నప్పుడు, వ్యాపారంలో దివాళా తీసి మానసిక వ్యాకులతకు లోనైనప్పుడు ఆరంమెట్ని వాడుకుంటే మంచి ఉపశమనంగా ఉంటుంది. ఆరంమెట్ 200 cc మాత్రల్ని వారానికి ఒకసారి చొప్పున గుణం కనిపించేంత వరకు వాడుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. రోజు కాసేపు ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతే కాదు, శారీరక రుగ్మతల నుంచి కూడా మంచి ఉపశమనం కలుగుతున్నట్లు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక అధ్యయనంలో గుర్తించారు. ముఖ్యంగా ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం వల్ల నడుము నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. నొప్పి నివారణలు, వేడి కాపు వంటి పద్ధతుల కన్నా ధ్యానం వల్ల మెరుగైన ఉపశమనం లభించినట్లు పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా మన ధ్యాస నొప్పి మీదకు మళ్లితే ఆ నొప్పి తీవ్రత మరింతగా మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ధ్యానం చేస్తున్నప్పుడు మన మనసు ఏదో ఒక దానిపై కేంద్రీకృతం అవుతుంది. దీంతో మనసుకు ప్రశాంతత చేకూరడంతో పాటు నొప్పి కూడా తగ్గుతోందని పరిశోధకులు చెబుతున్నారు. ధ్యానం చేస్తున్నప్పుడు శ్వాస మీదనో ఏదైనా శబ్దం మీదనో దృష్టి పెట్టినప్పుడు నొప్పి మీద నుంచి మన ధ్యాస పక్కకు మళ్లుతుంది. అలాగే ధ్యానం మూలంగా కండరాలు వదులవుతాయి, గుండె వేగం తగ్గుతుంది, శ్వాస నెమ్మదిస్తుంది. ఇవన్నీ కూడా నడుము నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగించేవే. కాబట్టి నడుము నొప్పితో బాధపడే వాళ్ళు నిత్యం కాసేపైనా ధ్యానం చేయడం మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. ఛాతీలో తరచుగా నొప్పి వస్తున్నప్పటికీ మనలో చాలా మంది అంతగా పట్టించుకోరు. మాకు గుండెపోటు వచ్చే అవకాశమే లేదని అనుకుంటూ ఉంటారు. ఎసిడిటీ వల్లనో, గ్యాస్ ట్రబుల్ మూలంగానో వస్తోందని పెద్దగా పట్టించుకోరు. ఎసిడిటీ తగ్గడానికి ఏ మందు బిళ్ళో మింగి ఊరుకుంటారు. నిజానికి ఛాతీలో నొప్పి అనేది ఎసిడిటీ మూలంగా కావచ్చు, లేదా ప్రాణాంతకమైన గుండెపోటు కూడా కావచ్చు. ఏదేమైనా ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. ఛాతీలో నొప్పిగా ఉంటున్నప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ప్రథమ చికిత్స తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఛాతీలో నొప్పి రావటానికి ఎసిడిటీ కారణం కావచ్చు, లేదా గ్యాస్ ట్రబుల్ కారణం కావచ్చు. అది ప్రాణాంతకమైన గుండెపోటు కూడా అవ్వచ్చు. ఏదేమైనా ఛాతీలో నొప్పిని ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకూడదు. ఎవరైనా వ్యక్తి ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు వెంటనే ఒక గ్లాసుడు మంచినీళ్లను తాగించండి. ఆ తర్వాత ఆ వ్యక్తికి సౌకర్యంగా ఉండేటట్లుగా కూర్చోబెట్టడం కానీ, పడుకోబెట్టడం కానీ చేయండి. బిగుతుగా ఉన్న బట్టలను వదులు చేయండి.
అందుబాటులో ఉంటే వెంటనే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్రను నాలుక కింద ఉంచి చప్పరించమని చెప్పండి. మాత్రను నీటిలో కలిపి ఇచ్చినా మంచిదే. ఇలా చేయటం వల్ల ఛాతీలో నొప్పి నుంచి మంచి ఉపశమనం ఉంటుంది. ఒకవేళ అది గుండెపోటైతే ఆస్ప్రిన్ లేదా సార్బిట్రేట్ మాత్ర మూలంగా రక్తం పలుచబడే అవకాశాలు పెరుగుతాయి. ఛాతీలో నొప్పి మరీ తీవ్రంగా ఉండి శ్వాస తీసుకోలేనప్పుడు ఛాతీపై ఒక క్రమ పద్ధతిలో నొక్కుతూ నోటి ద్వారా కృత్రిమ శ్వాసను ఇవ్వటానికి ప్రయత్నించండి. ఆ తరువాత సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. శరీరానికి ఏమాత్రం శ్రమ కలుగకుండా ఏదో ఒక వాహనంలో తీసుకువెళ్ళాలి. హాస్పిటల్కు వెళ్ళాక కూడా డాక్టర్ వద్దకు వీల్ చైర్ మీద తీసుకువెళ్ళాలి తప్ప నడిపించకూడదు. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఐబిఎస్ బారిన పడ్డప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది. పొద్దస్తమానం పేగుల్లో ఒకటే గడబిడగా ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకం పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా అజీర్తిగా ఉంటుంది. పొట్టలో కనిపించే ఈ రకమైన బాధల్ని ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అని, వాడుకలో ఐబిఎస్ అని పిలుస్తారు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాలను సాధన చేయడం ద్వారా ఐబిఎస్ బాధల నుంచి ఎలా బయటపడొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. ఈ సమస్య ఎక్కువగా ఆడవాళ్ళను బాధించేటటువంటి సమస్య. పెద్ద ప్రేగులో ఏర్పడినటువంటి కండరాల యొక్క డిస్టర్బెన్స్ ద్వారా వచ్చేటటువంటిది ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేటటువంటి. ఈ సమస్య వచ్చినప్పుడు కడుపు అంతా ఉబ్బరంగా ఉండడం, కడుపులో నొప్పిగా ఉండటం, ప్రొద్దున లేచిన వెంటనే 3 లేక 4 సార్లు విరోచనాలు వెళ్ళడం, అజీర్ణంగా ఉండటం, కడుపు గట్టిగా బిగేసినట్టుగా ఉండటం, ఈ విధంగా ఈ సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు యోగాలో ఆసనాలు, ప్రాణాయామాలు చేయడం ద్వారా ఆ యొక్క కండరాల్ని బలంగా, శక్తివంతంగా తయారు చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మనం పూర్తిగా నివారణ పొందవచ్చు. దీంట్లో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మర్కటాసనం, పవనముక్తాసనం, అపాన వాయుముద్ర. వీటిని ప్రతిరోజు మీరు చేసినట్లయితే 21 రోజుల నుంచి 41 రోజుల్లో మంచి మార్పులు గమనిస్తారు. వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ఐబిఎస్ సమస్యకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు చేయబోతున్నాం. అందులో భాగంగా మర్కటాసనం, పవనముక్తాసనం, అపాన వాయుముద్ర. మర్కటాసనం ఇది శవాసనం మీదుగా వెళ్ళకల్లా పడుకొని చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆసనాలు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా దండాసన భంగిమకి రావాలి. తర్వాత శవాసన భంగిమకి రండి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేసి 2 చేతుల్ని కూడా మోకాల దగ్గర ఫోల్డ్ చేయండి. ఇప్పుడు కాళ్ళ మధ్యలో ఒక 1 ఫీట్ గ్యాప్ ఉండే విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు కాళ్ళని ఎడం ప్రక్క బెండ్ చేస్తూ రైట్ సైడు హెడ్ని టర్న్ చేయాలి. ఈ స్థితిలో 10 నుంచి 15 సెకండ్స్ సమయం ఉంచాలి. ఇప్పుడు కాళ్ళని రైట్ సైడ్ టర్న్ చేసి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. ఇప్పుడు మరొకసారి కాళ్ళని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. అదేవిధంగా మరొకసారి కాళ్ళని రైట్ సైడ్ టర్న్ చేసి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఈ విధంగా 5 సార్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వెంబడే చేస్తూ ఉంటాం. ఇప్పుడు లెగ్స్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి, హెడ్ని టర్న్ రైట్ సైడ్, అదేవిధంగా లెగ్స్ని రైట్ సైడ్, హెడ్ని లెఫ్ట్ సైడ్, లెగ్స్ని లెఫ్ట్ సైడ్, హెడ్ని రైట్ సైడ్, మళ్ళీ లెగ్స్ని రైట్ సైడ్, హెడ్ని లెఫ్ట్ సైడ్. ఈ విధంగా సుమారుగా 5 నుంచి 10 సార్లు సమయం చేయాలి. ఇప్పుడు సెంటర్కి తీసుకొని రండి కాళ్ళు రెండింటిని కూడా. ఇప్పుడు కాళ్ళను కొద్దిగా పైకి లిఫ్ట్ చేయండి. చేతులు 2 స్ట్రైట్గా ఉంచుకోండి. ఇప్పుడు ఈ భంగంలో లెగ్స్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తూ హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేయాలి.
ఈ భంగిమలో 10 నుంచి 15 సెకండ్స్ సమయం ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు లెగ్స్ని రైట్ సైడ్ టర్న్ చేసి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. అదేవిధంగా లెగ్స్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తూ హెడ్ని రైట్ సైడ్ టర్న్ చేయాలి. ఇప్పుడు మరొకసారి వెంబడెంబడే చేస్తాం. లెగ్స్ని రైట్ సైడ్ టర్న్ చేసి హెడ్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేయాలి. అదేవిధంగా లెగ్స్ని లెఫ్ట్ సైడు, హెడ్ని రైట్ సైడు, లెగ్స్ని రైట్ సైడు, హెడ్ని లెఫ్ట్ సైడు, లెగ్స్ని లెఫ్ట్ సైడు, హెడ్ని రైట్ సైడు, మరలా లెగ్స్ని రైట్ సైడు, హెడ్ని లెఫ్ట్ సైడు. ఈ విధంగా 10 నుంచి 15 సార్లు చేసిన తర్వాత కమ్ టు ద సెంటర్కి రండి. కాళ్ళని స్ట్రైట్గా ఉంచుకోండి. ఇదే భంగిమలో పవన ముక్త ఆసనం, ఇది కూడా ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్కి చాలా బాగా ఉపయోగపడేటటువంటి ఆసనం. ఇది పూర్తిగా జీర్ణాశయం మీద పొట్ట కండరాల పైన ప్రభావం కలిగజేసేటటువంటి ఆసనం. 2 కాళ్ళని ఫోల్డ్ చేయాలా, మోకాల్ని పొట్ట మీదకి తీసుకొని వచ్చి 2 చేతులతో మోకాల దగ్గర పట్టుకోవాలా. ఇప్పుడు తలని పూర్తిగా లిఫ్ట్ చేసి మోకాలకు ఆనించగలిగితే ఆనించాలి. దీన్ని పవన ముక్త ఆసనం అంటారు. గ్యాస్ట్రిక్ సమస్యలు, ఇండైజెషన్ సమస్యలు, ఇంకా ఈ డైజెషన్ సిస్టమ్కి సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఈ పవన్ముక్త ఆసనం ద్వారా నయమవుతాయి. ఇప్పుడు హెడ్ రిలీజ్ చేసి 2 చేతులను రిలీజ్ చేసి కాళ్ళను స్ట్రైట్గా తెచ్చుకోవాలి. పవనముక్త ఆసనాన్ని మరొకసారి చేద్దాం. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి మోకాలు పొట్ట పైన ఉండే విధంగా ఉంచాలి. విశ్రాంతి, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ చేసిన తర్వాత ఆపాలి. ముద్దర్ని రిలీజ్ చేయాలి. చూసారు కదండి మర్కటాసనం, పవనముక్తాసనం ఏ విధంగా చేయాలో. వాటిని ప్రతిరోజు క్రమం తప్పకుండా 21 రోజుల నుంచి 41 రోజులు వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ సమస్య నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు. అలాగే అపాన వాయు ముద్ర కూడా ప్రతిరోజు 21 రోజుల పాటు 21 నిమిషాలు, 41 రోజుల పాటు 40 నిమిషాలు చేసినట్లయితే దీని యొక్క ప్రభావం పూర్తిగా తెలుస్తుంది. అపాన వాయు ముద్రని, ఈ పవనముక్తాసనాన్ని, ఈ యొక్క మర్కటాసనాన్ని మీరు ప్రతిరోజు చేసి ఈ IBS సమస్య నుంచి పూర్తిగా బయటపడి మీరంతా ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాను. ఒక చిన్న చిట్కా మీకోసం. అజీర్తి చేసి వాంతులవుతున్నప్పుడు 1 గ్లాసు మజ్జిగలో 1 స్పూన్ కొత్తిమీర రసాన్ని కలుపుకొని తాగండి. అజీర్తి బాధలు, వాంతులు త్వరగా తగ్గుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.